ఓకే. ధారాళంగా లేదా సమృద్ధిగా ఇచ్చే దేవుడు మన దేవుడు. సో, మన దేవుడు సమృద్ధిగా ఇస్తాడండి. ధారాళంగా ఇస్తాడు. జనరస్‌గా. సో, అలా ఆశీర్వదించబడుతున్నామా? ఆశీర్వదించబడట్లేదు. కానీ మనం అడగాలి దేవుడిని. సో, దేవుడు ఏది చేసినా కూడా కొదవ లేకుండా, కొలత లేకుండా, కొలవకుండా, కొలత లేకుండా ఇస్తాడు. బ్రేక్ ఆ యొక్క లిమిటేషన్‌ని బ్రేక్ చేసి మరి ఇస్తాడు. సో ఒకసారి మనం చర్చించుకుందాము. ఒకసారి మనం గతానికి వెళ్తే ఆకాశం చూడండి చాలా ధారాళంగా సృష్టించాడు. భూమిని చాలా ధారాళంగా సృష్టించాడు. సముద్రాన్ని చూడండి అందులో చాలా ధారాళంగా సృష్టించాడు. సముద్రాన్ని చాలా సమృద్ధిగా సృష్టించాడు. అందులో నీళ్లు ఎలా ఉంటాయండి? సముద్రంలో నీళ్లు తక్కువ ఉంటాయా? మనం ఊహించలేము అంత గొప్పగా ఉంటుంది అందులో నీళ్లు. సో అలాగే భూమి మీద నీళ్లు, అలాగే పర్వతాలు కూడా ధారాళంగా. ఆయన చెట్లు అడవులు చూడండి ఏమైనా కొలతతో కొలిచినట్టుకుంటుంది అని కొన్ని అడవులు చూస్తే మనము ఊహించలేని అన్ని చెట్లు, కొన్ని లక్షల రకాల చెట్లు ఉన్నాయి భూలోకంలో. లక్షల రకాల చెట్లు, కోట్ల 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 చెట్లు ఉన్నాయి భూలోకంలో. అంటే ఆయన చెట్లను కూడా ధారాళంగా చేశాడు. ఆకాశాన్ని ధారాళంగా విస్తారంగా చేశాడు. తన యొక్క మనస్సు అది తెలిసిపోతుంది. ఆ దేవుడి యొక్క మనస్సు ఏంటిది, దేవుడి యొక్క హృదయం ఏంటిదో తెలిసిపోతుంది. ఆయన గుణమే అంత అండి. ఆయన ధారాళంగా ఇచ్చే గుణము ఆయనది. ఒకసారి భూలోకంలో చెట్లన్నీ మనం లెక్కించగలుగుతామా అండి? లెక్కించలేము. గొప్ప గొప్ప అడవులలో కొన్ని లక్షల రకాల చెట్లు, కోట్ల రకాల చెట్లు ఉన్నాయి అడవులలో. సో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చెట్లు ఉన్నాయి. సో పక్షులలో కూడా కొన్ని కోట్ల రకాల పక్షులు ఉన్నాయి. జంతువులలో కొన్ని కోట్ల రకాల జంతువులు ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే దేవుడి యొక్క గుణం ఏంటిదో బయటపడుతుంది మనకు. దేవుడి యొక్క మనస్సు ఏంటిదో బయటపడుతుంది. దేవుడి యొక్క లక్షణం ఏంటిదో బయటపడుతుంది. అంటే ఆయన పిసినారిగా చేయలేదు. ఈ సృష్టిని కూడా పిసినారితనంగా చేయలేడు. ఒకసారి ఆకాశం నక్షత్రాలను చూడండి. అవన్నీ పొదుపుగా ఉంటాయండి. జల్లులు 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 విస్తారంగా ఉంటాయి. విస్తారంగా ఉంటాయి. గుత్తులు గుత్తులుగా ఉంటాయి. సో అలా ఉంటుంది. సో మనము కూడా అలా ఆశీర్వదించబడాలని దేవుడి చిత్తము. అలా విస్తారంగా ఆశీర్వదించబడాలి, అలా ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అనేది దేవుడి చిత్తము. అందుకే మన దేవుడు ధారాళంగా సమృద్ధిగా ఇచ్చే దేవుడు. సో ఈ రోజు నుంచి ఎవరికైతే బ్రేక్ త్రూ కావాలో, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అడగండి. అడిగి ప్రార్థించండి, ప్రార్థించి ప్రయత్నించండి. దేవుడు తప్పకుండా ద్వారాలు ఓపెన్ చేస్తాడు. వద్దు బ్రదర్ మాకు ఈ లైఫ్ చాలంటే ఇట్స్ అప్ టు యూ. గాడ్ విల్ నెవర్ ఫోర్స్ ఎనీబడి. ఈవెన్ ఐఎమ్ ఆల్సో నాట్ ఫోర్స్ ఎనీబడి. సో వాక్యం ఇచ్చాను, అది వాక్యం పట్టుకొని ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళు అద్భుతాలు చూస్తారు. లేదు మాకు ఓకే వీఆర్ హ్యాపీ విత్ కరెంట్ లైఫ్ అంటే దట్ ఈస్ అప్ టు యూ అని అంటాడు దేవుడు. సో చూద్దాము వాక్యం ద్వారా. సో కొన్ని కండిషన్స్ పెట్టాడు మనం ధారాళంగా ఆశీర్వదించబడాలంటే. సో దేవుడు ఫైనాన్షియల్ మిరాకిల్స్ ఎలా చేస్తాడంటే ఫస్ట్ మనం ఇవ్వాలి, తర్వాత దేవుడు మనకు ఇస్తాడు. సో క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుడు. లూకాసు వార్త 6వ అధ్యాయము. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలత మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. సో ఫస్ట్ ఈయుడి మీకు ఇయ్యబడును. సో ఇవ్వాలి, మనం దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాల్సింది పేదలకు ఇవ్వాల్సింది ఉన్న దాంట్లోనే ఇవ్వాలి. ఇచ్చిన దాంట్లో దేవుడు రెట్టింపు చేస్తాడు. అది దేవుడిచ్చిన లా అంతే. సో డబ్బులంతా నా దగ్గరనే పెట్టుకుంటాను, నేను ధారాళంగా ఆశీర్వదించబడతానంటే చెల్లెలు. దేవుడు ఫ్లోని ఎలా చేశాడంటే నువ్వు ఇస్తూనే ఉండు, అది వస్తూనే ఉంటుంది, ఇస్తూనే ఉండు, వస్తూనే ఉంటుంది. దేవుడు అలా క్రియేట్ చేశాడు ఫ్లోని. సో మనుషులు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతోనే మళ్ళీ మీరు కొలవబడును. సో 2 కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సో మనిషి ఏదైనా కూడా విత్తనం అండి. నువ్వు ఇక్కడ వాక్యం జరుగుతుందా, ఇది వాక్యం అనే విత్తనము. ప్రార్థన కూడా ఒక విత్తనం లాంటిదే. నువ్వు మందిరాలకు ధనాన్ని ఇస్తున్నావా, అది విత్తనం లాంటిదే. సో నువ్వు మంచి పనులు చేస్తున్నావా, అది విత్తనం లాంటిదే. చెడు పని చేస్తున్నావా, అది విత్తనం లాంటిదే. సో మనిషి ఏది చేసినా కూడా అది విత్తనం లాంటిదే అని. ఒక మనిషికి కీడు చేస్తున్నావా, విత్తనం లాంటిదే. ఆ కీడు ఏదో ఒక రోజు పెరిగి పెద్దదై మళ్ళీ అది వాళ్ళనే దహించి చేస్తుంది. ఒక ఒక మంచి పని చేస్తున్నావా, అది కూడా విత్తనం లాంటిదే. ఆ మంచి ఏదో ఒక రోజు పెరిగి పెద్దదై అదే తనకు నీడనిస్తుంది, అదే తనను రక్షిస్తుంది. సో అలాగే నువ్వు మనీ అనే విత్తుతున్నావా, దేవుడు మళ్ళీ అదే విత్తనాన్ని తిరిగి నూరింతలుగా చేసి ఇస్తాడు. నువ్వు సమృద్ధిగా విత్తుతే సమృద్ధిగా పంట కోస్తావు. సో ఫస్ట్ ఇక్కడ ఫైనాన్షియల్ లా ఎలా అంటే దేవుడిని కొంత ఇస్తాడు ఫస్ట్. ఇచ్చి ఆ కొంతలో కొంత ఆశీర్వాదాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేటట్టు చేస్తాడు.
సో వేరే వాళ్ళకి ఇచ్చిన దాన్ని ఆశీర్వదించి, అంటే పేదలకు ఇచ్చింది ఆశీర్వదించి మళ్ళీ నీకు ఇంకొంచెం సమృద్ధి పరుస్తాడు. అంటే ఒకసారి నువ్వు ఐదుగురికి ఇచ్చే స్థాయి నుంచి 50 మందికి ఇచ్చే స్థాయికి, 50 మంది ఇచ్చే స్థాయి నుంచి 500 మందికి ఇచ్చే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. అందుకే సమృద్ధిగా విత్తే పంటను నాకు ఇవ్వు ప్రభు అని అడగాలి దేవుణ్ణి, సమృద్ధిగా విత్తే పంటను. సో కానీ అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా, మైండ్స్ని అందరినీ కూడా ట్రాప్ చేస్తాడు. ఇంటి సమస్య పెట్టి, కుటుంబ సమస్యలు పెట్టి, గొడవలు పెట్టి, ఇంట్లో కుటుంబ గొడవలు పెట్టి, ఇక జీవితాంతం ఇవే ఉంటున్నాయి. సో ఫ్యామిలీస్లలో గొడవలు ఉంటున్నాయి, కొట్లాటలు ఉంటున్నాయి, కుటుంబ సమస్యలు ఉంటున్నాయి. సో ఇక వీటి మీదనే కేంద్రీకరించేలాగా చేస్తున్నాడు. సో ఫోకస్ ప్రాస్పారిటీ మీద కానీ, లేకపోతే ఫైనాన్సెస్ బ్లెస్సింగ్స్ మీద కానీ, లేకపోతే ఇంకా దేవుడి యొక్క ఆశీర్వాదాల మీద మనం ఫోకస్ చేయకుండా అపవాది ఏదో ఒక ప్రాబ్లం తీసుకొచ్చి ఆ దాంట్లోనే కచేరీలాగా, ఇక పొద్దున్న లేస్తే అదే ప్రాబ్లంలో మనం ఆలోచించాలి, ఆ ప్రాబ్లంలోనే మనం ఉండాలి, ఆ సమస్యలోనే మనం ఆలోచించేటట్టుగా అపవాది మనందరి మనసులను కుదించి వేస్తున్నాడు. నో, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అవర్ లైఫ్ అండి. మనం ఏదైతే జీవిస్తున్నామో అది మన జీవితం కానే కాదు, దేవుడి చిత్తమైన జీవితం కాదు. సో నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి నువ్వు ఆశీర్వదించి నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి, అది దేవుడి చిత్తము. అందుకే దేవుడు మనల్ని భూలోకానికి తీసుకొచ్చాడు, అందుకే దేవుడు మన పట్ల ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో మనము అలా కాకుండా మన చుట్టూ కూడా సమస్యలనే వలయము, కష్టాలనే వలయము, బాధలనే వలయము, గొడవలనే వలయము, కొట్లాటలనే వలయము, మిస్అండర్స్టాండింగ్ అనే వలయము, సో తిట్టుకోవడాలనే వలయము, వీటి వలయాలన్నింటినీ కూడా అపవాది సృష్టించి ఇక నువ్వు ప్రాస్పరిటీ మీద ఫోకస్ చేయకుండా, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ మీద ఫోకస్ చేయకుండా, తెల్లారు లేస్తే ఇగో వీటి మీదనే ఫోకస్ అయ్యేలాగా, హెల్త్ ఇష్యూస్ మీద, ఈ యొక్క ఫ్యామిలీ ఇష్యూస్ మీదనే ఫోకస్ అయ్యేలాగా అపవాది కేంద్రీకరించేలాగా మనసును ట్రాప్ చేస్తుంటా అంటాడు. సో అలా ట్రాప్లో చాలామంది ఉన్నారు. భర్త సరిలేక ఆ భార్య అంతా కూడా ఆ భర్త గురించి ఆలోచించడం, భార్య సరి లేకపోతే ఆ భర్త అంతా కూడా ఆ భార్య గురించి ఆలోచించడం, ఈ యొక్క గొడవల గురించి, కొట్లాటల గురించి, మిస్అండర్స్టాండింగ్స్ గురించి, లేకపోతే మిస్బిహేవియర్ గురించి, లేకపోతే గొడవలు, ఈ యొక్క మనశ్శాంతి లేకపోవడం, ఇక్కడే ఆగిపోతుంది. మనుషులు ఇక్కడే ఆగిపోతున్నారు, ఈ వలయంలోనే ఆగిపోతున్నారు, చిక్కుబడిపోతున్నారు. సమృద్ధిగా ఎప్పుడు ఆశీర్వదించబడతా అంటే ఆ వలయాన్ని ఛేదించుకొని ముందడికి వచ్చి, ఒక స్టెప్ ముందడికి వచ్చి నువ్వు బ్లెస్సింగ్స్ గురించి ఆలోచిస్తావు కదా, అప్పుడు ఆ బ్లెస్సింగ్స్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. సో చాలామంది బ్లెస్సింగ్స్ని ఆలోచించడం కంటే వాళ్ళకున్న కష్టాల గురించి, వాళ్ళకున్న బాధల గురించి ఆలోచించడమే ఎక్కువ అవుతుంది. సో దానివల్ల కూడా వాళ్ళు ఆశీర్వదించబడలేకపోతారు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ మై అబ్జర్వేషన్. సో ఇది వన్ ఆఫ్ మై అబ్జర్వేషన్. సో ఆ యొక్క కర్స్ అనేది దాటుకొని వెళ్ళాలి, ఈ యొక్క లిమిటేషన్ అనేది దాటుకొని వెళ్ళాలి. మనము ఎప్పుడు కూడా సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును. అంతే కదండి, మార్నింగ్ లేస్తే ఏ కుటుంబంలో అయినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక పోరాటము, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బంది. సో మనల్ని అపవాది ఏం చేస్తున్నా అంటే ఫోకస్ మార్చకుండా వాటి మీదనే ఫోకస్ అయ్యేలాగా, ఆ కష్టం మీద కేంద్రీకరించలేక, ఆ అనారోగ్య సమస్య మీద కేంద్రీకరించలేగా, ఆ యొక్క ఫైనాన్షియల్ ఆ యొక్క ఆర్థిక సమస్యల మీద కేంద్రీకరించేలాగా చేసి ఇక మనము ప్రాస్పారిటీ గురించి ప్రార్థించుకోకుండా, మనకు ఆ మనసు లేకుండా ఇక నీ లైఫ్ ఇంతే, నీ జీవితం ఇలాగే ఉంటుందని అబద్ధాలు చెప్పి అక్కడే ఆపివేశాడు, సంఘాన్ని ఆపివేసేశాడు. సో ఒక చర్చ్కి వస్తే ఎంతమంది బ్లెస్డ్ ఉంటున్నారండి? వెరీ రేర్ పీపుల్, కొంతమందే ఉంటున్నారు. సో లెట్ us కంటిన్యూ. సో 2 కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం 7వ వచనం, సహాయం చేసిన, లేకపోతే దేవుడికి ఇచ్చిన, చారిటీ చేసిన, సనగక బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వానిని ప్రేమించును. సో దేవుడు ఈ భూలోకాన్ని కూడా ఉత్సాహంగా చేశాడు, మనిషిని కూడా ఉత్సాహంగా చేశాడు, ఆకాశాన్ని ఉత్సాహంగా చేశాడు, ఆకాశంలో ఉన్న పక్షులను కూడా ఉత్సాహంగా చేశాడు, సముద్రంలో ఉన్న జలరాశులను ఉత్సాహంగా చేశాడు, సమృద్ధిగా చేశాడు, ధారాళంగా చేశాడు. సో అలాంటి మనసు దేవుడికి ఏ మనసు ఉంది? ధారాళమైన మనసు ఉంది. సో మనం కూడా ధారాళమైన మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో సనుగకయు బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. సో సనగొద్దు, దేవుడికి ఇచ్చేటప్పుడైనా, ఎవరికైనా సహాయం చేసేటప్పుడైనా, ఎవరికి ఏదైనా చారిటీ చేసేటప్పుడైనా సనగకుండా బలవంతంగా కాక
నీ హృదయంలో ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నావు, ఓకే 10 రూపాయలే ఉన్నాయి నీ దగ్గర, సరే 10 రూపాయలు ఇవ్వు, ప్రాబ్లమే లేదు. దేవుడు ఆ 10 రూపీస్ని కాస్త 100 రూపీస్గా మారొచ్చి మళ్ళీ 100 ఇవ్వు, 100ని కాస్త 10,000గా మారుస్తాడు, ఆ 10,000 కాస్త 1,00,000గా మారుస్తాడు. సో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారే. చూసారా, అన్నిటి అందు, అన్ని విషయాలలో ఎల్లప్పుడూ, అంటే సదాకాలము. అంటే మన బ్లెస్సింగ్ ఎలా ఉండాలంటే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూనే ఉండాలి, కానీ తగ్గద్దండి. మనం ఇప్పుడు అందరం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి నుంచి ఇంకొక మెట్టు పైకి వెళ్ళాలి, కానీ ఒక మెట్టు కిందికి రావద్దు మన బ్లెస్సింగ్స్లో. ఇంకొక మెట్టు పైకి వెళ్ళాలి, కానీ ఇంకొక మెట్టు కిందికి రావద్దు మన బ్లెస్సింగ్స్లో. ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. చూసారా, సర్వ సమృద్ధి, అన్ని విషయాలలో సమృద్ధి, ధన సమృద్ధి, ధాన్య సమృద్ధి, వస్త్ర సమృద్ధి, వాహన సమృద్ధి, ఆరోగ్యం సమృద్ధి, సంతోషము సమృద్ధి, ఆనందము సమృద్ధి, మనకు ధనము సమృద్ధి, సో గృహము సమృద్ధి. సో ఇది దేవుడి యొక్క చిత్తము. అన్నిటి అందు అన్ని విషయాలలో మన పిల్లలు కూడా సమృద్ధిగా ఆశీర్వదించబడాలి. మన యొక్క వాళ్ళ పిల్లలు కూడా ఆశీర్వదించబడాలి. వాళ్ళ మంచి ఉద్యోగంలో కూడా సమృద్ధిగా సంపాదించుకోవాలి. వాళ్ళ మార్కులు కూడా సమృద్ధిగా రావాలి. సో కొలత తీసినట్టు 30 మార్కులు 40 మార్కులు కాదు, కొలత లేకుండా ఎంతకు నిండు మార్కులు, అంటే 100కు 100 మార్కులు వచ్చేటట్టుగా వాళ్ళు ఉండాలి. సో మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ అండి, మన బ్లెస్సింగ్ ఎప్పుడైనా ఫాల్ డౌన్ కావద్దు. ఒకటి చూసుకోండి మీరు, ఈ ప్రార్థన మీకు ఇంకొక కీ ఇస్తున్నాను. అయ్యా, నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో ఆ స్థితి నుంచి ఏడింతలుగా నన్ను పైకి లేవనెత్తున్నాను నాయన అని ఈ కీ ఇస్తున్నాను మీకు ఈరోజు. ఈ యొక్క కీని మీరు ప్రార్థించండి. అప్పటి నుంచి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితి నుంచి దిగజారకుండా ఉంటావు. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి పైకి లేవనెత్తున్నావు ఆయన అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఇంక్రీజ్ చేస్తాడు. సో మన బ్లెస్సింగ్ ఎప్పుడైనా 1 by 1 స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉండాలి, కానీ తగ్గుతూ ఉండొద్దండి ఎప్పుడైనా కూడా. ఆ తగ్గకుండా చూసుకోవాలంటే నువ్వు ప్రార్థించాలి. నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో, నా ఫైనాన్సెస్ కావచ్చు, నా ప్రాపర్టీస్ కావచ్చు, నా నాలెడ్జ్ కావచ్చు, నా విజ్డమ్ కావచ్చు, నా ఆత్మీయ జీవితం కావచ్చు, నా కుటుంబంలో కావచ్చు, మేము ఏ స్థితి అయితే ఉన్నామో ఆ స్థితి నుంచి ఏడింతలుగా పైకి లేవనెత్తు ప్రభువా అని ప్రార్థించండి దేవుణ్ణి. సో అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవరై ఉత్తమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మేడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. సో విస్తరింపచేయగలడు సమస్త విధములైన కృపను. నువ్వు ఏదైనా అడుగు, దేవుడు ఇవ్వగలుగుతాడు. బిజినెస్ కావాలా, చేయండి, ప్రార్థించండి. దేవుడు నీ ద్వారా బిజినెస్ ఓపెన్ చేస్తాడు. స్కూల్ ఓపెన్ చేస్తావా, డే కేర్ ఓపెన్ చేస్తావా, హాస్పిటల్ ఓపెన్ చేస్తావా, లేకపోతే బ్యాంకులో పనిచేస్తావా, లేకపోతే నువ్వే ఇంకా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తావా, సర్వసమృద్ధి గల దేవుడు ఆయన కృపను విస్తరింపచేయగలడు. నువ్వు ఏ బిజినెస్ చేసుకోవాలన్నా కూడా, లేకపోతే మంచి కంపెనీలో జాబ్ చేయాలని ఆశపడుతున్నావా, దేవుడు ఆ కృపను విస్తరింపచేస్తాడు. మీ ఎడల సమస్త విధములైన, చూసాడా, లిమిట్ అంటున్నాడా, సమస్త విధములైన అంటున్నాడు. అన్ని రకాలైన కృపను నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి నీతిగా నిజాయితీగా ఏ ద్వారాలు ఓపెన్ చేయమన్నా దేవుడు ఓపెన్ చేస్తాడండి. నువ్వు కష్టపడి సంపాదించుకోవాలి, కానీ దేవుడు ద్వారాలు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మేడల సమస్త విధములైన కృప విస్తరింపచేయను. సో మంచి పనులు చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా వెనుక ముందాడడు. సో ద్వారాలను ఓపెన్ చేస్తాడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను. సో మనం వెదజల్లి ఇవ్వాలి. వెదజల్లి అంటే ఇట్లా ఒక రైతు పంటలో ఇట్లా ఇస్తాడో అలా వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను. అతని నీతి నిరంతరము నిల్చునని రాయబడి ఉన్నది. సో అలా మనము బ్లెస్ కావాలి. మన దరిద్రులకు కావచ్చు, లేకపోతే పేదవాళ్ళకు కావచ్చు, స్ట్రీట్ బెగ్గర్స్ కావచ్చు, ఇట్లా మనం ఇవ్వాలి. చేతులు గుండా ఇస్తూనే ఉండాలి. నెలకు 1000 మందికైనా ఇవ్వగలగాలి. 1000 మందికైనా ఇవ్వగలగాలి. అంతగా మన చేతులు ఆశీర్వదించబడాలి, ఇచ్చే చేతులుగా మారాలి. వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను. సో దరిద్రులకు ఇచ్చిన వాళ్ళకు, పేదవాళ్ళకి ఇచ్చిన వాళ్ళట నీతిమంతుడు నిరంతరము నిల్చునని రాయబడి ఉన్నది. సో ఆ నీతిమంతుడు ఎప్పుడైనా కూడా నిరంతరము నిలబడి ఉంటాడు. అంటే వాడు పడిపోడు. ఎందుకంటే నువ్వే 10 మందికి ఇచ్చే పొజిషన్లో ఉన్నావు కాబట్టి దేవుడు కూడా నిన్ను ఇచ్చే పొజిషన్లోనే ఉంచుతాడు, కానీ తీసుకునే పొజిషన్లోకి మార్చడు. సో విత్తువానికి విత్తనము, 2 కొరింథీయులకు రాసిన 9వ అధ్యాయం 10వ వచనం, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణోదర్య భాగ్యముల వారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందుంచును. సో విత్తువానికి విత్తనము
తినుటకు ఆహారం అంటే దేవుడు ఎంతో కొంత మనకు ఆహారం ఇచ్చాడు. ఆ ఆహారంలో కొంత వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఎంతో కొంత ధనాన్ని ఇచ్చాడు, ఆ విత్తనం ఇచ్చాడు. ఆ ధనం అనే విత్తనము లేకపోతే ఆహారం అనే విత్తనము అదెంతో కొంత మనము ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేవాడు దేవుడే. మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి, చూసారా, మనకు ఆయన్నే ఇచ్చి విస్తరింపచేసి, అందరూ అనండి విస్తరింపచేసి. సో ఇది దేవుడి చిత్తము. మీరు ప్రతి విషయంలో చూసారా, అన్ని విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు. సో అన్ని విషయాలలో మనము భాగ్యములాగునట్లు అంటే ఇక సంతోషంగా ఉండాలి, మంచి ప్రాస్పరిటీ ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, మంచి హ్యాపీ లైఫ్ ఉండాలి, హెల్తీ లైఫ్ ఉండాలి, వెల్తీ లైఫ్ ఉండాలి అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. సో మన నీతి ఫలం వృద్ధి పొందించును. సో ఇక్కడ ఎక్కడైనా దేవుడు బైబిల్లో రాశాడండి, మీరు దరిద్రంలోనే ఉండండి, మీరు పేదరికంలోనే ఉండండి, మీరు అప్పులలోనే ఉండండి, మీ అనారోగ్య సమస్యలు, అది దేవుడి చిత్తం కాదు. నిజంగా ఇవన్నీ బోధిస్తే బయట ఇది ప్రాస్పరిటీని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు చాలామంది. సో ప్రాస్పరిటీ ఇస్ ద గాడ్స్ బ్లెస్సింగ్, వన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అది నీకు హీలింగ్ ఎంత ముఖ్యమో, డెలివరెన్స్ ఎంత ముఖ్యమో, ప్రాస్పరిటీ కూడా అంతే ముఖ్యమో మన అందరికీ కూడా. సర్వ సమృద్ధి అనండి. సో దేవుడు సర్వసమృద్ధిగా ఆశీర్వదించాలని వాక్యం ద్వారా చెప్తున్నాడు. సో ఆయన్నే మనకు విత్తనం ఇచ్చేవాడు. ఆ విత్తనం ఇచ్చి మనల్ని అభివృద్ధి పరిచే శక్తి కూడా ఇచ్చే దేవుడు మన దేవుడు. సో మీరు ప్రతి విషయములలో పూర్ణోదార్య భాగ్యముల వారు అగినట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. సో మన నీతి ఫలాన్ని వృద్ధి పొందిస్తాడు దేవుడు. కాబట్టి సో ఎవరికైతే ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కావాలో, ఎవరికైతే ఫైనాన్షియల్ మిరాకిల్స్ కావాలో, ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ కావాలో వాళ్ళు అడగండి దేవుణ్ణి, తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును. సో దేవుడికి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఎందుకు అంటే ఆయన మనల్ని అందరినీ కూడా అలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. సో ఒకటండి, మనకే పిల్లలు ఉన్నారు, వాళ్ళు కష్టాలు పడడం మన చిత్తమా, వాళ్ళు బాధలు పడడం మన చిత్తమా, వాళ్ళు ఒక పూటే భోజనం చేయడం మన చిత్తమా? సో కాదు కదా. వాళ్ళు 3 పూటల భోజనం చేయాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. మనం ఏది ఇచ్చినా కూడా వాళ్ళకు మంచి 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 దుస్తులను ఇస్తాము, మంచి మంచి ఫుడ్ పెడతాము, క్వాలిటీ ఫుడ్ పెడతాము, ఏది పడితే అది పెట్టాము. సో వాళ్ళు బాగుండాలనే కదా. వాళ్ళకు మంచి ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేస్తామా? చేయము కదా. సో అలాగే మన దేవుడు కూడా ఎవరు ఎలా పడితే అలా ఉండడానికనే చిత్తము కానే కాదు. కానీ సంఘాన్ని అపవాది ఏం చేస్తున్నాడు? నెట్టివేస్తున్నాడు. దరిద్రం అనే పెంటలోకి, ఈ పేదరికం అనే పెంటలోకి ఈ సంఘాన్ని అంతా కూడా అపవాది నెట్టివేస్తున్నాడు. సో మనము అది బ్రేక్ చేసుకొని రావాలి. కాబట్టి ఈరోజు నుంచి ఎవరెవరికైతే మీకు ఏం మిరాకిల్స్ కావాలో ఆ మిరాకిల్స్ అన్నిటిని కూడా దేవుణ్ణి అడగండి. దేవుడు తప్పకుండా చేసి పెడతాడు, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. సో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఫస్ట్ నీకున్న దాంట్లో దేవుని బ్లెస్సింగ్స్ అడగండి. నీకున్న దాంట్లో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఫస్ట్ నీకేదైతే కలిగి ఉందో ఆ కలిగి ఉన్న దాంట్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎంతో కొంత ఉంది కదా, ఆ కొంతలోనే దేవునికి ఇచ్చి ఘనపరచు. మనలో కార్యసాధనమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటేను ఊహించు వాటన్నింటికను అత్యధికంగా చేయగల శక్తి దేవునికి ఉంది. ఎఫెసీయులకు రాసిన 3:20 కార్యసాధన తన శక్తి చొప్పున. సో నీ శక్తిని కాదు, దేవుడి యొక్క శక్తి. ఇప్పుడే మనం చూసాం కదా, ఆయన శక్తి ఏంటిది? ఆయన పెద్ద మనస్సు, ఆయనది హృదయము ఆకాశమంత విశాలమైన హృదయము, ఆయనది భూలోకమంత విశాలమైన హృదయము, సముద్రమంత విశాలమైన హృదయం ఆయనది. ఆయన హృదయం తగ్గట్టుగా నువ్వు అడుగు, ఆయన హృదయం తగ్గట్టుగా నువ్వు ఆశీర్వదించబడు. అడగాలి దేవుణ్ణి, అడగంది దేవుడు కూడా ఏం చేయలేడు. సో మనం అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన వాటి అంటే ఎక్కువగా అత్యధికంగా చేయగల శక్తి దేవునికి ఉంది. కాబట్టి సో దేవుణ్ణి మనము అడగాలి. ఇవన్నీ కూడా మనము ప్రార్థనలో అడగాలి. ఇవన్నీ కూడా అడిగినప్పుడే మనము ఈ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ని పొందుకోగలుగుతాము. సో అయ్యా ప్రభువా, నీ వాక్యం సెలవిస్తుంది అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇస్తానని. సో అందుకే దేవుణ్ణి అడిగినప్పుడు నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా పొందుకోగలుగుతావు. కాబట్టి దేవుడి యొక్క చేతులకు కొలత లేదండి, కొలవలేని చేతులు, కొలత లేని చేతులు, లిమిటేషన్గా ఉండే చేతులు ఆయన చేతులు కావు. సో కాబట్టి యేసు నామంలో మీరు ఏది అడిగినా కూడా దేవుడు మీకు అనుగ్రహం ఇచ్చే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మీరు అడిగి పొందుకోవడమే మీ దేవుడి యొక్క చిత్తమై ఉంది. సో
అయితే ఇక్కడ ఇంకొక లాజిక్ చెప్తాను మీకు. అడిగిన వాటన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటేను అంటే మీరు అడిగిన తర్వాత ఊహించాలి అది. ఇప్పుడు మీరు బిజినెస్ అడగాలి, ఆ బిజినెస్ గురించి మీరు దేవుణ్ణి ఊహించాలి. సో అయ్యా నాకు ఈ బిజినెస్ కావాలి, నాకు ఈ జాబ్ కావాలి అని అడిగిన తర్వాత ఆయనను ఊహించడము మొదలు పెట్టాలి. సో అప్పుడు అత్యధికంగా చేయగల శక్తి. సో చాలామంది కూడా అడిగి వదిలేద్దండి. అడిగిన తర్వాత దాన్ని కంటిన్యూస్గా మనం రిపీటెడ్గా అడగాలి దేవుణ్ణి. రిపీటెడ్గా అడిగి ఊహించాలి దాన్ని. నేను కూడా చాలాసార్లు ఇమాజిన్ చేసుకున్నాను. ఇమాజిన్ చేసుకోవడం ఎలా అనేది మీకు చెప్తాను. సో ఒకసారి జాబ్ కావాలి. సో జాబ్లో వచ్చినట్టు ఆ ఎంఎన్సి కంపెనీలో మనము జాబ్ చేస్తున్నట్టు, ఆఫీస్కి వెళ్తున్నట్టు అలా ఇమాజిన్ చేసుకోవాలి. ఒక ప్రెగ్నెంట్ లేడీ, తనకు 6 సంవత్సరాలైంది ప్రెగ్నెంట్ కాక. మ్యారేజ్ అయింది కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాక 6 సంవత్సరాలైంది. ఆ లేడీ ప్రతిరోజు కూడా ఊహించుకునేది, నాకు ప్రెగ్నెన్సీ అయినట్టు అలాగా ఊహించుకునేది. మూడు సంవత్సరాలు 3 నెలలు ఊహించుకున్నది. అలాగే తను పొందుకుంది. సో అడిగిన వాటన్నిటికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి దేవుడికి ఉంది. కాబట్టి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున దేవుడి యొక్క శక్తిని మీ శక్తిని మీరు పెట్టుకోవద్దండి. మీ బలాన్ని మీరు పెట్టుకోవద్దు. దేవుడి యొక్క శక్తినే మీరు గ్రహించాలి. చాలామంది ఇక్కడనే మన శక్తిని బట్టి, మన యొక్క బలాన్ని బట్టి దేవుణ్ణి ఏం చేస్తామంటే కుదించి వేస్తాము. అలా ఎప్పుడు కూడా దేవుడి యొక్క శక్తిని తగ్గించొద్దు. నీ స్థాయి చిటికెడే అని దేవుని కూడా చిటికనే అంతనే చూడొద్దు. దేవుడి యొక్క స్థాయి ఏంటంటే ఆయన ఆకాశంలో కూర్చుంటే భూలోకంలో ఆయన పాదాలు అందుతాయి. అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ దేవుడి యొక్క శక్తిని మీరు ఎప్పుడు కూడా నమ్మాలి. సో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకకు తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. సో చూసారా, సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుడు. సో తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుకకు తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. సో సొంత కుమారుణ్ణే ఆయన వెనుకకు తీయలేదు. సో అలాంటిది నీకు ప్రాస్పరిటీ ఇవ్వడం ఒక లెక్కన, నీకు ధనం ఇవ్వడం ఒక లెక్కన, నీకు ఆ బిజినెస్ ఇవ్వడం ఒక లెక్కన, ఒక గర్భఫలం ఇవ్వడం ఒక లెక్కన దేవుడికి. తన సొంత కుమారునే కాదనుకున్నాడు, వద్దనుకున్నాడు, వెనుకకు తీయలేదు. అలాంటిది దేవుడు నువ్వు పేదరికంలో ఈ లేమితనంలో బతకడము దేవుడి చిత్తమై ఉంటుందా? కాదు కదా. అందుకే సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు. సో అన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు మన దేవుడు. కాబట్టి ఆ దేవుడు యొక్క సామర్థ్యము ఇంక్రీజ్ చేయండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, అపవాది అందరి యొక్క బ్రెయిన్లను ఆపరేట్ చేస్తున్నాడు. సో ఇది నీకు కాదు, ఈ వాక్యము ఇది నాకు కాదు. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, 30 సంవత్సరాలు చూస్తున్నాను, నా జీవితం ఇదే ఉంది, ఇదే కంఫర్ట్గా ఉంది. సో దేవుడు బ్రేక్ చేయలేడు అని అనుకుంటున్నారు చాలా మంది కూడా. అలా కాదండి, అది బ్రేక్ చేసే శక్తి దేవుడికి ఉంది. అది ఏ క్షణంలో అయినా కూడా నువ్వు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ పొందుకోవచ్చు. సో దేవుడు కూడా సంఘాన్ని అభివృద్ధి పరిచి నీ ద్వారా అనేక సంఘాలను కట్టించాలని దేవుడి చిత్తము. నీ ద్వారా అనేక సంఘాలకు ఆర్థిక సహాయం అందాలని, అనేక మంది పేదవాళ్లకు సహాయం అందాలని దేవుడి చిత్తము. సో కానీ మన లిమిటేషన్ ఎలా ఉందంటే, నేను నా కుటుంబము 3 పూటల పోషించబడితే చాలు, అంతవరకే. సో అక్కడ వరకే ఆగిపోతుంది సంఘము. అది కాదు, అది ఎక్స్పాండ్ కావాలి. మనకు ఆ లిమిటేషన్ అనేది బ్రేక్ కావాలి, మైండ్లో నుంచి బ్రేక్ కావాలి. సో అది కూడా ఆశతో అడిగిన వాళ్ళే పొందుకోగలుగుతారండి. ఏదైనా కూడా విశ్వాసంతో అడిగిన వాళ్ళే, ఆశతో అడిగిన వాళ్ళే, దాహంతో అడిగిన వాళ్ళే పొందుకోగలుగుతారు. సో కాబట్టి సర్వ సమృద్ధిగా ఇచ్చే దేవుడికైతే ఆ గుణం ఉంది. మీ ఇష్టం, నీకు ఆ గుణాన్ని రిసీవ్ చేసుకోవాలంటే రిసీవ్ చేసుకోండి, లేదు అంటే ఇట్స్ అప్ టు యూ అంటాడు దేవుడు. సో మత్తయి సువార్త 7:9 మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. సో మన పిల్లలకు ఏమి ఇస్తున్నాము? వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, మంచి ఫుడ్ ఇస్తున్నాము, మంచి బట్టలను ఇస్తున్నాము, మంచి క్వాలిటీ లైఫ్ ఇస్తున్నాము మన పిల్లలకు. సో మనం కూడా దేవుడి పిల్లలమే కదా. మనం అడిగిన దానికి ఏమైనా తక్కువ చేసి ఇస్తాడా? ఇవ్వడు. సో మన కాంప్రమైజ్ మన పిల్లలకి ఇస్తాము, కానీ మన దేవుడు మాత్రం
మన విషయంలో కాంప్రమైజ్ కాడు. సో ఒకటండి, డౌట్, దేవుడి మీద డౌటే నిన్ను ఆపివేస్తుంది. ఈ దేవుడు నాకు ఇస్తాడా ఇవ్వడా, ఈ దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా ఆశీర్వదించడా, ఈ అనుమానం ఉంటుంది చూసారా, అది అనుమానం ఎప్పుడు కూడా మన ఆశీర్వాదాన్ని ఆపే శక్తి ఉంటుందండి. అనుమానానికి ఎప్పుడు కూడా ఆవరించేంత అనుమానం ఉన్నా కూడా మనం ఆశీర్వదించబడలేము. అంత పవర్ ఉంటుంది అనుమానానికి, అంత పవర్ ఉంటుంది. అందుకే అనుమానాలు నిజాలైతాయి అంటారు. అందుకే దేవుడి మీద నువ్వు ఎప్పుడు కూడా అనుమాన పడద్దు. ఆ అనుమానం ఏమవుతుంది, నిజమవుతుంది. కాబట్టి మన మీలో ఏ మనుషుడైనా తన కుమారుడు తను రొట్టెని అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చున, మీరు చెడ్డవారి పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా. చూసారా, మన లోపల ఎంతో కొంత చెడు ఉండొచ్చు, మన పిల్లల కోసం మాత్రం మంచి ఇస్తాము, మంచి ఈవులను ఇస్తాము. సో మంచి లైఫ్ ఇవ్వాలని చూస్తాము. అలాగే మన పరలోకపు తండ్రి కూడా మనకు క్వాలిటీ లైఫ్ ఇవ్వాలని, మంచి లైఫ్ ఇవ్వాలని, హ్యాపీ లైఫ్, వెల్దీ లైఫ్ ఇవ్వాలని మనల్ని ఎప్పుడు కూడా చూస్తాడు. అవును, చాలా మందికి డౌట్ ఇప్పటికి కూడా, అయ్యో నాకు గర్భఫలం రాలేదు, దేవుడి చిత్తమో కాదు. గర్భఫలం దేవుడి చిత్తమే. మ్యారేజ్ కాలేదు, దేవుడి చిత్తము కాదు. జీవితాంతం ఇలా ఒంటరిగా ఉండడం దేవుడి చిత్తము కానే కాదు. సో ఇదంతా డౌట్ క్రియేట్ చేపిస్తున్నాడు అపవాది. అయ్యో నాకు ఇక జీవితాంతం ఈ సొంత గృహం లేకుండా ఉండడం, అది దేవుడి చిత్తము కాదు. నువ్వు సొంత గృహం కలిగి ఉండడం దేవుడి చిత్తము. మంచిగా హ్యాపీగా ఉండడం, హెల్తీగా ఉండడం, వెల్దీగా ఉండడం, ప్రాస్పరిటీలో ఉండడం, ఇవన్నీ కూడా దేవుడి యొక్క చిత్తాలే. సో అపవాది ఏం చేస్తున్నాడు, ఆపివేస్తున్నాడు. సో మనము మన పిల్లలకు ఎలాగైతే ఇవ్వాలనుకుంటున్నామో దేవుడు కూడా ఆయన పిల్లలకు అలాగే ఇవ్వాలని అనుకుంటున్నాడు. కానీ మనుషులు నమ్ముతున్నారా, నమ్మట్లేదు. సో దేవుడికి నా పట్ల ఇదే కృప ఉందేమో, ఇది ఒక దైవజనుడికి ఉన్నదేమో ఈ కృప, లేకపోతే వేరే విశ్వాసికి ఉందేమో, నాకు లేదేమో అని మనల్ని మనము అండర్ ఎస్టిమేట్ చేసుకునేలాగా చేస్తున్నాడు అపవాది. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. చూసారా, పరలోకమందున్న మన తండ్రి అట తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. సో మంచి ఈవులను ఇస్తాడు పరలోకపు తండ్రి. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వాక్యము ఏమని చెప్తుంది? దరిద్రంలో ఉండమని చెప్తుందా, పేదరికంలో ఉండమని చెప్తుందా, లేకపోతే తక్కువలో ఉండమని చెప్తుందా, లేకపోతే ఆ కొలుత లేకుండా బ్రతకమని చెప్తుందా? సో పరలోకమున్న తండ్రి, మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా, సో నువ్వు అడిగిన దానికంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చును. సో అడగండి, కంటిన్యూస్గా అడగండి, శ్రద్ధతో అడగండి, భక్తితో అడగండి. 3 రోజులు అడిగి 4వ రోజు బ్రేక్ ఇవ్వకండి. అలా అడిగితే దేవుడు కూడా ఏం చేయలేడు. కంటిన్యూస్గా అడగాలి ఎప్పుడైనా కూడా. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దరిద్రంలో బ్రతకడం దేవుడి చిత్తము కానే కాదు, ఆ పేదరికంలో బ్రతకడం దేవుడి చిత్తం కాదు. చెప్పాలంటే దరిద్రం ఒక దురాత్మతో సంబంధం. యూ నీడ్ టు హేట్ యువర్ పవర్టీ, యూ నీడ్ టు హేట్ యువర్ లిమిటేషన్. వాటిని హేట్ చేయాలి, అప్పుడే అవి మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. కానీ చాలా మంది ఆ పేదరికాన్ని ఇష్టపడుతున్నారు, ఆ దరిద్రాన్ని ఇష్టపడుతున్నారు, ఆ లేమితనాన్ని ఇష్టపడుతున్నారు. అలవాటు అయిపోయింది వాళ్ళకి, ఇష్టపడుతున్నారు కాబట్టే అవి అలాగే ఉంటున్నాయి. యూ నీడ్ నాట్ టు లైక్ దెమ్, వాటిని ఇష్టపడతండి ఎప్పుడైనా కూడా. ఆ సిక్నెస్ ఇష్టపడదు. ఐ హేట్ సిక్నెస్, ఐ హేట్ వీక్నెస్, ఐ హేట్ పవర్టీ, ఐ హేట్ లిమిటేషన్, ఐ హేట్ ల్యాక్. సో అలా నువ్వు హేట్ చేయాలి వాటన్నిటిని కూడా. హేట్ చేసినప్పుడు నీ దగ్గర నుంచి అవన్నీ వెళ్ళిపోతాయి. కానీ నువ్వు వేటినైతే ఇష్టపడతావో అవే నీ దగ్గరికి వస్తాయి. కాబట్టి సో ఈ రోజు నుంచి మీరు మీ తండ్రిని అడుగువారి కంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇస్తా అంటున్నాడు దేవుడు. సో ఏమి ఈవులను? మంచి ఈవులను ఇస్తా అంటున్నాడు, అంటే మంచి ఫలాలను ఇస్తా అంటున్నాడు. సో నీకు ఏది ఇచ్చినా కూడా దేవుడు మంచి క్వాలిటీ లైఫ్ ఇస్తాడు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాడు, క్వాలిటీ క్లాత్స్ ఇస్తాడు, క్వాలిటీ ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్ ఇస్తాడు. కానీ ఇవన్నీ రాకుండా అపవాది అయితే ఆటంకపరుస్తాడండి. నేను మళ్ళీ చెప్తున్నాను, అపవాది మనందరినీ కూడా ఆటంకపరుస్తాడు ఇవన్నీ రాకుండా. ఎందుకు ఆటంకపరుస్తాడు? ఎందుకంటే అది వాడి చిత్తము కాబట్టి. మనం దరిద్రంలో బ్రతకడం, పేదరికంలో బ్రతకడం వాడి చిత్తము కాబట్టి అపవాది ఆటంకపరుస్తాడు. సో అలాంటి అపవాది శక్తులను కూడా మనం ఏం చేయాలి? ఓవర్కమ్ కావాలి. వాటన్నిటిని ఓవర్కమ్ అయితే నువ్వు అప్పుడు బ్లెస్సింగ్స్ని రుచి చూస్తావు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగనే మీరు వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్ర ప్రవక్తలకు ఉపదేశమై ఉన్నది.
సో మనం ఎప్పుడైనా కూడా మైండ్ సెట్ కూడా ఇంకొకటి చెప్తున్నాను. ఎప్పుడైనా నీ మనస్సు ఇచ్చే మనసులాగా ఉండాలి. తీసుకునే ఆశించే గుణం లాగా ఉండకూడదు ఎప్పుడు కూడా. నువ్వు కష్టపడి సంపాదించుకో. సో దేవుడిని అడుగు. సో నీ మనసు అంతా కూడా దేవుడి నుంచి వచ్చేటట్టు ఉండాలి కానీ మనుషులను ఎప్పుడు కూడా నువ్వు అడగొద్దండి. మనుషులను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. నువ్వు ఆశించొద్దు ఎప్పుడు కూడా మనుషుల నుంచి. దేవుడి దగ్గర నుంచే నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి. సో దేవుడి దగ్గర నుంచే నువ్వు ఆశించాలి కానీ మనుషుల దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఆశించొద్దు. సో ఆశించే గుణాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇచ్చే గుణాన్ని దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇంకొక కీ ఇస్తున్నాను మీకు. సో ఈ రోజు నుంచి ఎవరికైనా ఆశించే గుణం ఉంటే తీసేసుకోండి, అది మంచిది కాదు. ఇచ్చే ఇచ్చే గుణమే అది మంచిది ఎప్పటికైనా కూడా. సో మలాకి 3:10 నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. అంటే మనకు వచ్చే సంపాదనలో 10% విల్ గోస్ టు గాడ్. స్ట్రైట్ ఫార్వర్డ్గా 10% ఇచ్చేయాలి. తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల, చేసిన తర్వాత అడగమంటున్నాడు. నువ్వు మందిరానికి ఏదైతే దశమ భాగం ఇస్తున్నావో దాన్ని నువ్వు అడుగు, శోధించిన ఎడల నేను ఆకాశ వాకింట్లను విప్పి, సో ఆకాశంలో పరలోక ద్వారాలను విప్పి పట్టజాలనంత, అందరూ అనండి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా, పట్టజాలనంత విస్తారం. కానీ మనం దశమ భాగం ఇస్తున్నామే, ఇంకా ఎందుకు పట్టజాలనంత విస్తారంగా ఆశీర్వదించట్లేదు? యూ నీడ్ టు ప్రే ఫర్ యువర్ సీడ్. అయ్యా నేను అనేక సంఘాలలో సీడ్ వేశానయ్యా, విత్తనాలు విత్తాను. సో వాటిని ఫలించండి, పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించని. సో ఆయన ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఆకాశ వాకిట్లను విప్పి, సో ఆకాశాన్నే విప్పుతాడట. పట్టజాలనంత అంటే ఇక నువ్వు పట్టుకోలేనంత, నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత ఇంకా మిగిలినంత విస్తారముగా, సో ఎక్కువగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? నీకేమైనా లిమిట్గా ఇస్తా అంటున్నాడా? కొలత పెట్టి ఇస్తా అంటున్నాడా? కొలు చెట్టు ఇస్తున్నా అంటున్నాడా? ఇక నువ్వు కూడా లెక్కించలేనంతగా పట్టజాలనంత విస్తారముగా దీవెనలు. సో అందరూ అనండి, పట్టజాలనంత విస్తారంగా దీవెనలు సో కుమ్మరించేదనను. కుమ్మరిస్తా అంటున్నాడు. సో ఇప్పుడు బకెట్ల నీళ్ళు కుమ్మరిస్తే ఎలా ఉంటుంది? ఫ్లో, అలా ఫ్లో ఉంటుంది అంటున్నాడు దేవుడు. సో ఇలా ఆశీర్వదించబడుతున్నామా? ఆశీర్వదించబడట్లేదు. అందుకే నువ్వు వేసే ప్రతి రూపాయి కూడా దేవుణ్ణి అడగాలి. ఇక్కడ ఏమంటున్నాడు? వేసి నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకురండి. మీరు వేసే మందిరాలకు 10% తీసుకురండి, వేయండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన చేసి నన్ను ప్రార్థించండి అంటున్నాడు, అడగండి అంటున్నాడు. అయ్యా నేను ఇట్లా ఆశీర్వదించాను, ఇలా 10% ఇచ్చాను, కానీ అయ్యా నన్ను బ్లెస్ చేయ ప్రభు, ఆ సీడ్ని బ్లెస్ చేయండి ప్రభు అని ప్రేయర్ చేయమంటున్నాడు. నేను ఆకాశ వాకిట్లను విప్పి, ఆకాశ వాకిట్లన్నిటిని కూడా విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు. సో నువ్వు పట్టుకోలేనంత విస్తారమైన దీవెనలు. అంటే దేవుడు ఎక్కడ లిమిట్గా ఇస్తా అంటున్నాడా? కొలతతో కొలిసిస్తా అంటున్నాడా? ఇక ఆయన ఓపెన్ చేశాడు డోర్ అంటే ఇక ఎవరు కూడా క్లోజ్ చేయలేడు, అంతగా ఆశీర్వదిస్తాడు. దీవెనలు కుమ్మరించేదాన్ని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకటండి, ఆశీర్వదించబడిన తర్వాత 2 కండిషన్స్ ఉంటాయి. గర్వం రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అహంకారము, గర్వము, పొగరు ఇది రాకుండా చూసుకోవాలి ఆశీర్వదించబడిన తర్వాత. ఇంకొకటి, మనం ఆశీర్వదించబడిన తర్వాత మనకంటే తక్కువ స్థాయి వాళ్ళను చీప్గా చూడొద్దు, తక్కువగా చూడొద్దు. ఎందుకంటే మనం ఏ స్థాయి నుంచి వచ్చామో ఆ స్థాయి మనం మరవద్దు. 3, మనం ఆశీర్వదించబడిన తర్వాత మన చుట్టూన్న స్ట్రీట్ బెగ్గర్స్ కావచ్చు, పేదవాళ్ళను కావచ్చు, దరిద్రులను కావచ్చు, ఎంతో కొంత మన ఆశీర్వాదంలో వాళ్ళకు ఇవ్వాలి. సో ఇవన్నీ కండిషన్స్. ప్లస్ దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలి. సో ఇది నేను కష్టపడి కొన్నా, ఇది నేను కష్టపడి సంపాదించిన, అలా వద్దు. సో దేవుడు ఇస్తేనే మనకు వచ్చింది ఏదైనా కూడా. సో అందుకే ఈ మలాకి 3:10 మీరు ఇది క్లెయిమ్ చేయండి, మీరు తప్పకుండా క్లెయిమ్ చేయండి. ఎందుకంటే మీరు అందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి దశమ భాగాలు మీరు వెళ్తున్న సంఘాలకు ఇస్తున్నారు, కాపర్లకు ఇస్తున్నారు. సో అయ్యా మేము ఇలా ఇస్తున్నాము, అయ్యా మా చేత మీరు ఇప్పించారు, మీకు ఇచ్చేంత ధన్యులం మేము కాదు నాయన, మీకు ఇచ్చేంత గొప్ప వాళ్ళం కాదు. సో మాకు ఇప్పుడే పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించండి, ఆకాశ వాకిట్లను గుప్పిట్లను విప్పు ప్రభు అని అడగమని అంటున్నాడు. సో నువ్వు వేయడం మాత్రమే కాదు, వేసిన తర్వాత అడుగు అంటున్నాడు, శోధించమంటున్నాడు, పరీక్షించమంటున్నాడు. సో ఇచ్చి నన్ను అడుగు, అప్పుడు నా బ్లెస్సింగ్స్ ఏంటిదో చూస్తారు అని అంటున్నాడు. సో యెహోవా సెలవు ఇచ్చుచున్నాడు. నజరేయుడైన యేసయ్య, అయ్యా సమృద్ధిగా జీవం, we need a abundant blessings my lord. అయ్యా మాకు సమృద్ధి గల జీవాన్ని, సమృద్ధి గల జీవనాన్ని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.